వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఆంధ్రప్రదేశ్లో యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. 1982లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలు మాత్రం సకాలంలో నిర్వహించి ప్రజలలోకి వెళ్ళినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఆ ఘనతను ఆర్జించింది. కాకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మహానాడుకు ముందు ఏవైతే గ్రామీణ వార్డు అదేవిధంగా పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాల్సిన ప్రక్రియ మాత్రం 5 నెలలు కావస్తున్నా ఆ ప్రక్రియ మాత్రం ఇప్పటికి కూడా జరగకపోవడంతో ఏ పార్టీ గెలుపు కోసం అయితే దోహదపడ్డారో ఆ నాయకులకు మాత్రం ఈరోజు సంస్థాగత ఎన్నికల్లో పదవులు వరించే అవకాశాలు లేకుండా పోయినాయి. ఎందుకు ఈ పరిస్థితి నెలకొనుంది? కూటమి ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది సభ్యత్వ నమోదు అయ్యున్నారు. అయినప్పటికి కూడా ఏడాదిన్నర కావస్తున్నా కూడా ఈ పార్టీ పదవులు విషయంలో మాత్రం ఎందుకు సంస్థాగత ఎన్నికల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో భాగంగా 3 పార్టీలు కూడా ఏ పార్టీని ఆ పార్టీ సభ్యత్వం నమోదు చేసుకుంటూ బలపడుతున్నటువంటి ఈ తరుణంలో 42 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ విషయంలో ఎందుకు తత్సారం వహిస్తుందన్నటువంటి మదనపాటు మాత్రం టీడీపీ శ్రేణుల్లో తీవ్రంగా ఉందన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఏదైతే ఈ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన త్రిసభ్య కమిటీలు కూడా జిల్లాలో పర్యటించాయి. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారిని పేర్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. నామినేట్ పదవుల విషయంలో నియామకాలు జరుగుతున్న పార్టీ కోసం శ్రమిస్తున్న గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు కావచ్చు, నాయకులకి చెందాల్సినటువంటి ఆ పదవులు మాత్రం ఈరోజు అందన ద్రాక్షగా మిగిలాయి. దీనికి నాయకులు కార్యకర్తలు అందకుండా పోయేలా లేకపోతే కార్యకర్తల నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. 45 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీ ఈ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం ఐవీఆర్ఎస్ కూడా నిర్వహించింది. అయినప్పటికి కూడా 45 రోజులు కావస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుల పేరు ప్రకటించడం వెనుక ఏ అంశం దానికి దోహదపడడం లేదన్నట్టు పరిణామాలుగా ప్రశ్నార్థంగా మిగిలే. ఈ ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కాలం ముగిసి 5 నెలలు కావస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుల కోసం పోటీ మాత్రం గట్టిగానే ఉందనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ప్రజల్లో బతికించినటువంటి మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి చౌదరి బాబ్జీతో పాటు మొదలవలస రమేష్ అదేవిధంగా ఆనిపు రామకృష్ణ ఈ ముగ్గురు కూడాను ఆ రోజు త్రిసభ్య కమిటీ వద్ద తమకు ఈ పదవి కావాలని చెప్పి అక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కాకపోతే దీనికి సంబంధించిన ఐవీఆర్ఎస్ నిర్వహించినటువంటి పార్టీ అధిష్టానం మాత్రం ఆ ముగ్గురితో పాటు కాకుండా ఇంకా ఎవరైనా బాగుంటేనే మరొక 2 పేర్లు కూడా ప్రస్తావించింది. అంటే మొత్తం 5 విషయంలో ఈరోజు ఆ పదవి కోసం ఐవీఆర్ఎస్ నిర్వహించినటువంటి త్రిసభ్య కమిటీ 45 రోజులు కావస్తున్న ఆ పేరు ప్రకటించలేదంటే సంస్థాగత ఎన్నికల విషయంలో మాత్రం పార్టీ నిర్లక్ష్యం వైఖరి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో సంస్థాగత ఎన్నికలు కనుక పూర్తి కాకపోతే ప్రజలకు ఓట్లు అడిగేందుకు మాత్రం నాయకులు కరువయ్యే పరిస్థితి ఉంది. 2014-19 టీడీపీ హయాంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంలో తత్సారం. ప్రస్తుతం మాత్రం ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రం ఆ పార్టీ కేడర్కు అందరికి కూడాను పదవులు ఇచ్చి వారికి మాత్రం సముచిత స్థానం కల్పిస్తున్నారు. ప్రజల్లో పార్టీని ఉనికిని కాపాడుకుందుకు వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కానీ అధికారంలో ఉండి 3 పార్టీల కూటమి కారణంగానే తెలుగుదేశం పార్టీ ఈరోజు సంస్థాగత ఎన్నికల విషయంలో ఇంత తత్సారం వహిస్తుందా? లేకపోతే అంటే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు గెలుస్తామన్నటువంటి ధీమా వారిని మాత్రం ఈ సంస్థాగత ఎన్నికల విషయంలో తత్సారానికి దారితీస్తుంది అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. రాష్ట్రంలోనే ఏ పార్టీకి లేనటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అండంలో అతిశక్తులు. అయినప్పటికీ కూడాను అంతమంది ఉన్నటువంటి ఈ కార్యకర్తలు ఉన్నటువంటి ఈ పార్టీలో
సంస్థాగత ఎన్నికల విషయంలో ఈ తత్సరం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం గొడ్డల పెట్టుగా మారుతుంది అన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకుంటుంటే టీడీపీ మాత్రం ఈరోజు సంస్థాగత ఎన్నికలు నిర్వహించకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సైనికులు కూడా కోల్పోయే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ పరిణామాలన్నీ కూడా 42 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపుకు దోహదపడుతుందా, లేకపోతే సైనికులు లేనటువంటి ఒక పార్టీగా బరిలోకి దిగుతారా, లేకపోతే సంస్థాగత ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం సైన్యాన్ని సిద్ధం చేస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.